మనకి రీసెంట్గా అమెరికా మన ఇండియా మీద ఏకంగా 50% టారిఫ్ వేసింది కదా. మరి 50% టారిఫ్ వేసిన తర్వాత మనం కూడా వాళ్ళకి ఏదో కౌంటర్ ఇవ్వాలి కదా. సో మరి కౌంటర్లో భాగంగా ఎల్పియు ఒక గ్రేట్ డెసిషన్ తీసుకుందనే చెప్పాలి. అయితే మరి ఆ డెసిషన్ ఎందుకు పోయా అంటే ఎల్పియు క్యాంపస్లు ఏవైతే ఉంటాయో ఆ క్యాంపస్లు అన్నింటిలో కూడా అమెరికాకి సంబంధించినటువంటి సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో సో మరి ఆ సాఫ్ట్ డ్రింక్స్ అన్నింటిని కూడా నిషేధించాలని చెప్పేసి వాళ్ళు అయితే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. సో మరి దీనికి సంబంధించి వాళ్ళ ఛాన్సలర్ అయినటువంటి అశోక్ కుమార్ గారు కూడా మాట్లాడారు. మరి దీనికి సంబంధించి ఎందుకు మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు అంటే ఆయన ఒకటే చెప్పారు, ఇప్పుడు కనుక మనం దీన్ని బ్యాన్ చేస్తే ఖచ్చితంగా దీన్ని బట్టి అమెరికాకు అర్థమైపోయింది. అమెరికాకు మాత్రమే కాదు మరి విదేశీ దేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఒకటి అర్థం అవ్వాలి, భారతదేశం ఎప్పుడు ఎవరికి కూడా తలొచ్చే సిచ్యువేషన్ ఉండదు. సో మరి ఇది అర్థం చేసుకోవాలి. అందుకని చెప్పేసి మేము మరి అమెరికాకు చెందినటువంటి సాఫ్ట్ డ్రింక్స్ అన్నింటిని కూడా ఇప్పుడు నిషేధించామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాంతోపాటు ఆయన ఇంకొక మాట మాట్లాడింది ఏంటంటే మరి ఈ ఆగస్టు 27 కనుక మరి టారిఫ్ని కనుక వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా అమెరికా ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మేము బ్యాన్ చేసేస్తామని చెప్పేసి మరి ఆయన అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.